పరాభవ పార్ట్ 3. అవమానం మనిషిని కుంగదీస్తుందా లేదా శిఖరాగ్రానికి తీసుకెళ్తుందా? ఈరోజు కథలో నిజం బయటపడుతుంది. రాము చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. తనని చూసి నవ్వేవాళ్ళు, తనని చిన్నచూపు చూసేవాళ్ళు. రాము ఆ రోజు ఎదుర్కొన్న అవమానం తన గుండెల్లో గాయంలా మిగిలిపోయింది. అందరూ నవ్విన ఆ క్షణం ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నువ్వు ఎప్పటికీ ఏమీ అవలేవు అన్న మాట తన మనసులో ఇప్పటికీ నిప్పులా మండుతూనే ఉంది. కొన్ని రోజులు రాము పూర్తిగా మౌనంగా మారిపోయాడు. ఎవరితోనూ ఏం మాట్లాడేవాడు కాదు. అతని కుటుంబ సభ్యులంతా చాలా ఆందోళన పడ్డారు. ఏమైంది అని అడిగారు. అతని కళ్ళల్లో ఒక్కటే కనిపించింది, అదే నిశ్శబ్ద సంకల్పం. ఒక రాత్రి అతను అద్దం ముందు నిలబడి తనకి తానే ఒక మాట చెప్పుకున్నాడు. ఇది ముగింపు కాదు, ఇది నా ఆరంభం. రోజులు గడిచాయి. రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు. నిద్ర మానేశాడు, వినోదం మానేశాడు. లక్ష్యం ఒక్కటే పెట్టుకున్నాడు, నేను ఎలాగైనా నిరూపించాలి. కానీ ఒక్కసారి అతను విఫలమయ్యాడు. అప్పుడు అతనికి పాత అవమానం గుర్తుకొచ్చింది. నేను నిజంగానే పనికిరాని వాడినా అనుకున్నాడు. అదే సమయంలో అతని తల్లి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. నువ్వు నమ్ముకుంటే నువ్వు సాధిస్తావు. ఆ మాట అతనికి మళ్ళీ బలాన్నిచ్చింది. అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా నేను నిరూపిస్తాను. రోజులు గడిచాయి. రాత్రింపగళ్ళు కష్టపడ్డాడు. ఎవరూ తోడుగా లేరు. కానీ అతని నమ్మకం మాత్రం తగ్గలేదు. ఒక చిన్న అవకాశం వచ్చింది. అది అతని జీవితాన్నే మార్చే అవకాశం ఉంది. కొన్ని నెలల తర్వాత అతని కష్టం ఫలించింది. అతను పెద్ద విజయాన్ని సాధించాడు. అతన్ని నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు అతను సాధించిన విజయాలని చూసి అతన్ని అవమానించిన వాళ్ళు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిల్చుండిపోయారు. ఏం మాట్లాడలేకపోయారు. ఇంకా అదే చోట అతను ఒక మాట చెప్పాడు. అవమానం నాకు బలాన్ని ఇచ్చింది, కానీ అసలు ట్విస్టు ఇంకా ఉంది. అతన్ని అవమానించిన వారిలో ఒకరు అతని వద్దకు వచ్చి ఇలా చెప్పారు, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు రాము నవ్వుతూ చెప్పాడు, మీ అవమానమే లేకపోతే ఈ విజయం ఉండేది కాదు. అవమానం మనల్ని కుంగదీయడానికి కూల్చడానికి కాదు, మనల్ని మేల్కొల్పేందుకే వస్తుంది. దాన్ని బలంగా మార్చుకుంటే జీవితమే మారిపోతుంది. రాము తను ఎదగడమే కాకుండా తనలాగా ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళని కూడా చేరతీసి వాళ్ళని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ స్టోరీ మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.